వందనాలు. డాడీ మమ్మీ గారు కూడా వందనాలు. సహోదరులందరికీ వందనాలు. ఈ సమయమందు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1:14. యోహాను సువార్త సన్నదడి. ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణుగా మన మధ్య నివసించి తండ్రి వల్ల కలిగిన ఆద్వితీయ కుమారుడు మహిమ వలె మనం ఆయన మహిమ కనుగొంటిమే. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాట్లాడి నన్ను మరుగుపరుచుకుని నీవే నాలో ఉండి మాట్లాడి ఈ సమయం ఇచ్చిన డాడీ మమ్మీ గారు మమ్మల్ని మధ్య నిలబెట్టి మమ్మల్ని ఆడుకుంటున్నావు తండ్రి. నీకెంతో కృతజ్ఞతాస్తుతులు. డాడీ గారు వాక్యం ఇచ్చి నన్ను నిలబెట్టి వాడుకుంటున్నారు తండ్రి. నీవే మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నావు పరమ తండ్రి. ఆమేన్. ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఎవరు నివసిస్తారండి? దేవుడు మన మధ్య నివసిస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం ఎప్పుడైతే మందిరంలోకి వచ్చి మన సమస్యలు, మన బాధలు, మన బిడ్డల కొరకు, మరి మన అప్పుల గురించి కానీ, ఏ వ్యాధుల గురించి కానీ, మనకున్న సమస్యల ద్వారా దేవుడి సన్నిధికి వచ్చి మోకరిస్తే ఆయన కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు రచించిన కీర్తనలు 108:4. యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తై ఉన్నది, నీ సత్యములో మేఘములంతా ఎత్తుగా ఉన్నది. దేవ ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుగొంటిమి. దేవుని కనుగొనాలంటే మన నిజమైన దేవుడు మనకు దొరికాడు. ప్రియమైన సహోదరులారా, రక్షణ పొందిన మన తర్వాత మన ప్రభుకి ప్రార్థన చేయాలి. ఈ కీర్తనగారుడు దావీదు మరి ఆయన యొక్క ఆపదలో తండ్రి దేవుడికి మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం. సౌలు దావీదుని తరిమి చంపాలని చూశాడు, కానీ దేవుడి అభిషేకం ఉండటంలో దావీదు రక్షించబడ్డాడు. సౌలు యుద్ధంలో కూలిపోయాడు. ఎందుకంటే 40 సంవత్సరాలు పరిపాలన చేసిన సౌలు అంతగా జిగదారిపోయాడు. దావీదు అంతగా ఇచ్చించి సింహాసనం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే దావీదు వలె మనం కన్నీరు ప్రార్థన చేయాలి. మన ఇంటికాడ చేయాలి, సన్నిధికి వచ్చి చేయాలి. డాడీ మమ్మీ గారి కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. మన మందిరాన్ని గురించి ప్రార్థన చేయాలి. మన వచ్చిన మన కుటుంబాలు అందరూ సహోదరులైనా, ఏ పల్లెటూరు నుంచి వచ్చినా, ఏ జిల్లాల నుంచి వచ్చినా, ఏ దూర ప్రాంతాల నుంచి వచ్చినా వారందరి కొరకు ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవ ఆకాశం కంటే అత్యున్నతుడిగా నిన్ను కనుపరుచుకున్నావు. ఆయన ఎక్కడున్నాడు? మహాకాశంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు దేవదూతలకి ఆజ్ఞాపిస్తాడు. కృప, నా బిడ్డ కన్నీరు ప్రార్థన చేస్తుంది, నా బిడ్డ ఏ ఆపదలో ఉందో అని దూతలకు ఆజ్ఞాపిస్తే దూతలు ఎమ్మటిన వచ్చి నీ ప్రార్థనలకు జవాబిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన కృప అత్యున్నతంగా ఉన్నది. ఆయన కృప విస్తారిస్తుంది. ఆ కృపా దీవులుడు మన బిడ్డలకి మనకి మెండిగా దీవించి నడిపించునుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బహుగా దీవించి నడిపించునుగాక. ఆమె. దేవానికి స్తోత్రం. నేను ఇచ్చిన మాటలు దీవించి ప్రభా నీవే మమ్మల్ని మరుగుపరిచి నడిపించి డాడీ గారు మమ్మల్ని ప్రేమతో కలిపిన దేవాతి దేవుడికి వందనాలు, స్తోత్రాలు అర్పించుకుంటూ వాక్యమై వచ్చిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.